ప్రధానమైనటువంటి కారణం. రైట్ అండి. ప్రసాద్ గారు, మీ అభిప్రాయం ఏంటి ఈ తీర్పు పైన? ఒకటి మేడం, ఒక జడ్జిమెంట్ రావడానికి 6 years పట్టింది ఆల్మోస్ట్. సుబ్బారావు గారు న్యాయవాది, ఆయనకి తెలుసు. మనకి ఒక నానుడు ఉంది, డిలే ఇన్ జస్టిస్ ఈజ్ ఏమంటారు సార్, న్యాయంతో సమానం. అది మన ఇండియాలోనే అది. నేను కోర్టుని ఇలా డిబేట్ ముఖంగా కోర్టుల్ని తీర్పుల్ని అలా విమర్శించవచ్చో లేదా విమర్శించవచ్చా అండి, అలా తెలియదు నాకు. కానీ డిలే ఇన్ జస్టిస్ ఈజ్ అన్జస్టిస్. సో మీరు అదే నానుడి ఈ తీర్పు కూడా వర్తిస్తుంది, ఏ తీర్పుకైనా అదే వర్తిస్తుంది. ఎందుకు ఇంత అబ్నార్మల్ డిలే జరుగుతున్నాయి అనేది పెద్ద క్వశ్చన్. అది గవర్నమెంట్ హ్యాస్ టు రిజాల్వ్ దట్ ఇష్యూ, బట్ గవర్నమెంట్ ఈజ్ నాట్, అంటే ఇన్ మై వ్యూ గవర్నమెంట్ హ్యాస్ షోన్ నాట్ మచ్ ఇంట్రెస్ట్ టు రిజాల్వ్ దట్ ఇష్యూ because of so many political reasons. That is separate. It will take hours to get the time. Here, regarding Amrita issue, సుబ్బారావు గారు మాట్లాడారు, వాళ్ళ మధ్య ప్రేమ చిగురించిందని. మరి సార్ కూడా కన్ఫర్మ్ చేశారు, ప్రేమ ఈ చాతుర్వర్ణ వ్యవస్థ ప్రేమని గుర్తించట్లేదని. నేను చాతుర్వర్ణ వ్యవస్థ గురించి తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ అందరూ అనుకునే, అందరికీ తెలిసిన ఆ ప్రేమ అనే 2 అక్షరాల గురించి మాట్లాడతా. అసలు ఈ భూమి మీద ఉన్న వాళ్ళెవరికీ కూడా ఎక్సెప్ట్ వెరీ ఫ్యూ కౌంటబుల్ ఇన్ నెంబర్ ప్రేమ అనే పదానికి అర్థం తెలియదు. ఇప్పుడు యువతీ యువకులు ప్రేమగా భ్రమించేదంతా కూడా ఇట్ ఈస్ ఎ క్రష్, లస్ట్. అది హార్మోన్స్ ప్రభావం వల్ల, వాళ్ళ ఫిజికల్ హార్మోన్స్ ప్రభావం వల్ల ఆ టైంలో ఈ గర్ల్ హార్మోన్స్ యొక్క ఫ్రీక్వెన్సీకి ఆ బాయ్ యొక్క, మీరు అన్నట్టు ఈ క్రష్ లస్ట్ అయితే ఎంతసేపు ఉంటుంది? అయితే ఒక 1 month కానీ ఇప్పుడు వాళ్ళు 8th 9th క్లాస్ నుంచి లవ్ చేసుకుంటున్నారు, డిగ్రీ వరకు వాళ్ళు. అంటే ఈ కేసు గురించి మీరు మాట్లాడట్లేదు, మొత్తం ఓవరాల్ గా మాట్లాడుతున్నారు కాబట్టి అవును, అంటే ఒక్కదానికి కన్ఫైన్ చేయడం ఎందుకని? ఆ లస్ట్ క్రష్ ఎన్నాళ్ళు ఉంటుంది అనేది డిపెండ్స్ ఆన్ దేర్ యాటిట్యూడ్స్ అండ్ దేర్ ఫ్రీక్వెన్సీస్ and their general awareness, and so many factors are there. The time limit for between సరే ప్రసాద్ గారు, సరే ఇప్పుడున్న జనరేషన్ కి ప్రేమ తెలియదు, ఓకే. కానీ ఈ కేసులో సరే ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, కానీ మీరు ప్రేమించుకున్నారు అనే పదం, ప్రేమించుకున్నారనే పదం వాడటం కంటే ఇద్దరు ఇష్టపడ్డారు, ఓకే ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు దాని కాదు. అంటే ఇష్టపడ్డారు దానికి ప్రేమించుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు వాడడం. సరే ఇష్టపడ్డారు, వాళ్ళు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, ఏదో ఒకటి. కానీ ఆయన హత్యకు గురయ్యాడే, దీని గురించి ఏం చెప్పారు? ఎవరు? భర్త హత్య, ప్రణయ హత్య గురయ్యాడు. అమ్మాయి వాళ్ళ తండ్రి, వాళ్ళ బాబాయ్ అందరూ ఇచ్చి చంపించారు. దీని హత్యలు ఈ మొత్తం ఇన్సిడెంట్ కి మూలం అమృత. లేదు రెహమాన్ గారు ఒకసారి కంప్లీట్ చేయనివ్వండి. అమృత ఇక్కడ దోషి కాని దోషి, దోషిగా సమాజానికి ఉండదు, కానీ దోషి, అసలు దోషి అమృత. అసలు బాధితురాలు కూడా తనే కదా, బాధితురాలుగా కనిపించే బాధితురాలు. ఇప్పుడు నా జీవితానికి నేను నిప్పెట్టుకుంటానంటే ఎవరేం చేస్తారు? ఇంకొకటి అండి, అమృతరావు చేసిన హత్యల్ని సమర్థించే ఇట్లాంటి వాళ్ళకు కూడా కోర్టు శిక్షలు వేయాలండి.
అప్పుడు సమాజం సార్, ఏమండి ఇది ఎట్లా మాట్లాడతారు? ఒక హంతకుని సమర్థిస్తూ ఎట్లా మాట్లాడతారు అనేది మాధవరావు చేసిన పని నేను సమర్థించట్లేదు, మీరు సమర్థిస్తున్నారు. Indirect గా సమర్థిస్తున్నారు. రెహమాన్ గారు, Direct గా ఆయన complete చేయనివ్వండి. లేదండి, ఇక్కడ ఏమన్నారంటే సార్, ఒక్క నిమిషం, ఇక్కడ సార్ ఏమన్నారంటే ఫస్ట్ ఇది పరువు హత్య, ఇది ప్రేమించుకోవటం అన్న దాని దగ్గర నుంచే ఆయన సమాధానం మీరు అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ అయిన ఆన్సర్ చేయలేదు సార్. సార్ ఏంటంటే ఇది పరువు హత్య కాదా, ఇది ఒకటి సమాధానం చెప్పమనండి. ఈ రెండు కాదు అని అంటే ఇప్పుడు ఈమె ఎలా దీంట్లో నిందితురాలుగా ఉంది? ఇప్పుడు ప్రేమిస్తే పాపమా? అది ఎట్లా లస్ట్ అవుతుంది? లస్ట్ అనే దానికి కారణం ఏంటి? లస్ట్ అనేది ఒక రోజులో పోతుంది, ఒక నెలలో పోతుంది, సంవత్సరాలుగా. వాళ్ళు స్కూల్ దగ్గర నుంచి కాలేజ్ దగ్గర వాళ్ళు నుంచి కన్ఫైన్ చేయకండి, జనరలైజ్ గా మాట్లాడండి. జర్నలిస్ట్ గానే చెప్తున్నానండి. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు చాలా బాధలో ఉన్నారు, మళ్ళీ వాళ్ళు చూడండి, అంటే మనము అమృతాన్ని సపోర్ట్ చేయాల్సినటువంటి ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ప్రతి డయాస్ నుంచి ఇట్లాంటి వాటిని, ఈ దుర్మార్గాన్ని ఖండించాలి. ఇట్లాంటి హత్యోన్మాదాలను, కుల దురహంకారాన్ని డెఫినెట్ గా మనం అన్ని వేదికల నుంచి ఖండించాలి. డెఫినెట్ గా అమ్మాయి బాధితురాలు, అంబవి బాధితురాల్ని మరింత సూటిపోటి మాటలతో ఇప్పటికే ఆమె భర్తను కోల్పోయింది, తన జీవితాన్ని కోల్పోయింది. అట్లాంటి బాధితురాలకి అండగా నిలబడాల్సినటువంటి సభ్య సమాజము ఆమెని నిందితురాలుగా, ఆమెనే నేరస్తురాలుగా మాట్లాడడం అనేది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఇప్పుడు కేవలం ప్రసాద్ గారు మాత్రమే అనట్లేదు, ఎవరు మాట్లాడారు కూడా అమృత చేసింది, అమృత వల్ల ఇదంతా అయిందని మాట్లాడుతున్నారు. అంటే ప్రేమిస్తే చంపేస్తారా? చంపేమని అమృత చెప్పిందా? మాధవరావు గారు ఇది రాజ్యాంగబద్ధమా? ఇది చట్టబద్ధమా? ఇది న్యాయబద్ధమా? ఇది నైతికమా? సార్ అభిప్రాయం అమృతాన్ని మనం అమృతాన్ని నిందితురాలుగా చేస్తూ మాట్లాడడం ఏ రకంగా నైతికం అండి? రైట్, 1 minute ప్రసాద్ గారు. మనతో పాటు రోజా గారు కూడా జాయిన్ అయ్యారు, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ సైకాలజిస్ట్. నమస్తే అండి రోజా గారు. మేడం గారు ఒకసారి బ్రీఫ్ చేయండి ముగ్గురిని. రైట్ షామ్లీ 1 minute ప్లీజ్, లైన్ లో ఉండవా? రైట్, రోజా గారు, ఈ తీర్పు మీరు చూసారు, సో దీని గురించి ఏం చెప్తారు? ఇది కరెక్ట్ వర్డిక్టా అంటే? వర్డిక్ట్ పరంగా వాళ్ళ డ్యూ జడ్జ్మెంట్ ఆర్ డ్యూ ఇన్వెస్టిగేషన్ తర్వాత చెప్పారు. అంటే సైకాలజీ పరంగా చూస్తే యాజ్ హీ సెడ్, అసలు తనదే తప్పు అనడం మాత్రం 100% తప్పండి. ఆ అమ్మాయి తప్పు ఎలా అవుతుంది అంటే ఆ బిహేవియరల్ అనాలిసిస్, అంటే ఆ టైంలో ఎలా ఒప్పించుకోవాలని మేబీ ఆ అమ్మాయి ఆలోచించుండొచ్చు. అలాగే వాళ్ళ పేరెంట్స్ లాగా ఎందుకు ఆలోచించకూడదు అని ఆలోచించే వయసు కూడా వాళ్ళకి అప్పటికి లేకుండింది. అంటే ఒక సైడ్ పేరెంట్స్ ఒప్పుకున్నారు కరెక్టే, కానీ ఎందుకు ఒప్పుకున్నారు? అదే గనక వాళ్ళకి ఏదైనా నెగిటివ్ పాయింట్స్ అమ్మాయి వైపు కనిపిస్తే కూడా వాటి ఒప్పుకునే చాయిస్ తక్కువ. అక్కడ వాళ్ళు చెయ్యాల్సింది ఏంటంటే కౌన్సిలింగ్. ఇప్పుడు మీ ఏజ్ ఎంత, మీరు సెటిల్ అవ్వలేదు, ఇంకా సెటిల్ అయిన తర్వాత అయితే అమ్మాయి తరపున పేరెంట్స్ ఆలోచిస్తారు అని వాళ్ళు చేయాల్సింది నెంబర్ 1 కౌన్సిలింగ్ అండి. ఈ పిల్లలు కూడా ఎలా ఒప్పించుకోవాలంటే అంత గారాబంగా, అంత ముద్దుగా పెరిగిన ఒక అమ్మాయి సడన్ గా ఒక వ్యక్తి కోసం ఇంకా మొహమే చూడకుండా వెళ్ళిపోతే అది ద్వేషంగా, కోపంగా మారి ఆ వ్యక్తిని ద్వేషించే స్థాయికి ఆ తండ్రిని తీసుకెళ్లిపోయింది. కానీ ఖచ్చితంగా హత్య చేయించడం అనేది మాత్రం ఎవ్వరూ సమర్థించే విషయం కాదు. అది ఖచ్చితంగా తప్పు, అది చెయ్యకూడని విషయం కూడా. ఆ రైట్ వాళ్ళకి లేదు. కానీ అదే ఇద్దరిలోనూ ఉందండి. ఇప్పుడు మనం ప్యాటర్న్ పరంగా చూస్తే సిబిటి ఇస్ మోర్ లైక్ అనాలిసిస్. అంటే ఒక డిఎన్ఏలో తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది మొండితనం అనుకోండి, పెంకితనం అనుకోండి,